తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వారికి 7.5 సంవత్సరాల జన్మశని, ద్వాదశ రాహు, కొంతకాలం 4వ స్థానంలో గురుడు, కొంతకాలం 5వ స్థానంలో గురుడు, అలాగే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం. వీరికి ఆదాయం 14, ఖర్చు 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఇక్కడ చూడండి, గ్రహస్థితి ఏమో ప్రతికూలంగా ఉంది, రాజ్యపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి. ఇక్కడ అదే చెప్తాను నేను, వీటిల్ని డబ్బుతో ఎందుకు పోల్చుకోవద్దని చెప్తున్నాను అంటే ముఖ్యంగా అదే, గ్రహస్థితి ఏమో ప్రతికూలం, ఆదాయ వ్యయాలు కదా. కానీ ఇక్కడ గ్రహస్థితి ప్రతికూలం అంటే సంపూర్ణమైనటువంటి ప్రతికూలం అయితే కాదు నాన్న. 5వ స్థానంలోకి ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అక్కడి నుంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక్కడ గురుడు మెయిన్ ప్రధానంగా బాగుంటాడు. అలాగే జన్మస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం చేత సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పరుగు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి, భంగం వాటిల్లుతుంది తప్పనిసరిగా. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం, అవమానాల భార్యను పట్టడం, దాంతోపాటుగా ఇక్కడ ఒక ఎదుటి వాళ్ళు ఎంతసేపటికి వీళ్ళని చిన్నతనపరచాలి, అవమానపరచాలి అనేటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా ప్రవర్తించేటువంటి జనాలు ఎక్కువ చుట్టూ చేరుతూ ఉంటారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్త ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యంగా కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు. ఈ వ్యక్తులు, కొత్త వ్యక్తులు ఎవరైతే పరిచయం అవుతున్నారో వాళ్ళ ద్వారా కూడా ఆర్థికమైనటువంటి నష్టం ఉంటుంది, మానసికమైనటువంటి కష్టాన్ని వీళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో కూడా సమస్యలు ఎదురవుతుంటాయి కొత్త వ్యక్తుల వల్ల. అదేంటనేది మనం కొత్త వ్యక్తులతో పరిచయం అనేది ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితే బాగుంటుంది, కానీ కుటుంబ వ్యవహారాల వరకు వాళ్ళని తీసుకురావద్దని చెప్తాను. వాళ్ళ వల్ల ఇంట్లో కుటుంబంలో గొడవలు అవుతూ ఉంటాయి, చికాకులు ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా కొంచెం జాగ్రత్త. జన్మస్థానంలో శనిగ్రహం ఉన్నటువంటి ప్రభావం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా చాలా సంపూర్ణమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను. దాంతోపాటుగా ఆర్థికంగా పర్లేదనిపిస్తుంది, డబ్బులు వస్తాయి కానీ చేతిలో నిలవడం మాత్రం జరగదు. ఆ ఖర్చు ఆదాయం 2 సమానంగా రావడం, ఖర్చు అయిపోవటం, తర్వాత మరలా కొత్త పని ఏదైనా కొత్త ఖర్చు వస్తుందంటే దానికి తగ్గట్టుకు మరలా డబ్బులు వస్తుంటే ఖర్చు అయిపోతూ ఉంటాయి. అంతేగాని పెద్దగా మిగులుస్తారని చెప్పడానికి మాత్రం అవకాశం తక్కువగా కనపడుతుంది. అలాగే ఈ రాశి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతోంది? విద్యార్థులకి కొంచెం కష్టకాలంగా ఉంటుంది నాన్న. విపరీతమైనటువంటి లేజినెస్, బద్ధకం. ఇప్పుడు 5ంటికి అలారం పెట్టుకుంటాడు, లేకపోతే 7ంటికి కూడా కష్టమే. 10 సార్లు అలారాన్ని నొక్కడం ఈ రకమైనటువంటి బద్ధకం, పోస్ట్పోన్డ్ మెంటాలిటీ వస్తూ ఉంటుంది. గంటకి చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఈ పోస్ట్పోన్. అలా కాకుండా రేపటి పనిని కూడా ఇవాళ చేయగలిగితే బాగుంటుంది అసలు మనిషి. అలాంటిది రేపు చేయాల్సిన, అంటే ఇప్పుడు చేయాల్సిన పని కూడా రేపటికి వాయిదా వేసుకోవడం ద్వారా అనవసరమైనటువంటి కార్యహాని అని చెప్తాం. అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు కదా, కాబట్టి దాని బద్ధకం వదలాల్సినటువంటి పరిస్థితి కూడా మన ఎందే ఉంటుంది. విద్యార్థులు చాలా కష్టపడి ఇష్టపడి చదివితేనే ఏదైనా మార్కులు వస్తాయి. దాంతోపాటుగా వ్యాపారస్తుల విషయానికి వస్తే కూడా వీళ్ళు అనవసరమైనటువంటి వ్యక్తుల్ని నమ్మి అనవసరంగా మోసపోయేటువంటి పరిస్థితులు. ఇప్పుడు కొత్త కొత్త మోసాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి వీళ్ళ జీవితంలోకి. కాబట్టి అది కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి. ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా మీ అంతటా మీరు ఆలోచించుకోను, కానీ పక్క వాళ్ళ మీద మాత్రం ఆధారపడవద్దని చెప్తాను. అలాగే రాజకీయ నాయకులకు, కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతోంది? రాజకీయ నాయకులకు బ్రహ్మాండంగా ఉండబోతుంది, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. కానీ దాంతోపాటుగా ఉన్నత అధికారులతో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటిది. కొంచెం అటు ఇటు అయినా సరే మీ పదవికి చెడు చేకూరుతుంటుంది, కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వీళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉండబోతున్నానా. కాకపోతే వీళ్ళల్లో ఉండేటువంటి సమస్య ఏంటంటే పెట్టుబడి పెడతారు, లాభం వస్తుంది, ఇవి తీసుకెళ్ళి అక్కడ అప్పుగా ఇస్తారు, అక్కడ నష్టపోతూ ఉంటారు. అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి అప్పుగా ఇవ్వటం అనేది మాత్రం చేయొద్దు. మీరు మధ్యవర్తులుగా ఉండి అసలు అప్పులు ఇప్పించొద్దని చెప్తాను. దాంతోపాటుగా ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అనేటువంటివి ఉండవు, కానీ ఉన్న ఉద్యోగం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కొంత మేరకు ఏర్పడుతూ ఉంది. ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి భయం ఒకటి. ముఖ్యంగా ఈ భయం విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళలో మరీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అలానే ఉంది.
జన్మలో శని ఉన్నాడు. ఇది జూన్ వరకు చాలా కష్టకరంగా చెప్పుకోవచ్చు వీళ్ళకి, ఉద్యోగస్తులకి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ తీసి పక్కన పెడదాం, అదంతా దేవుడికి ఎరుగా. అసలు ఉన్న ఉద్యోగం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం జూన్ వరకు మీకే. దాంట్లో ఏంటంటే చెప్పిన పని చెప్పినట్టు చేయటం, ఎదురు చెప్పకుండా మాట్లాడకుండా ఉండటం, ఇలాంటివి మీరు పాటించాల్సినటువంటి నియమాలని చెప్తాం తప్పనిసరిగా. అలాగే కుటుంబ గొడవలు, కోర్టు సమస్యలు ఉన్న వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? కుటుంబ సమస్యలు కొంచెం పెరిగేటువంటి ఛాన్సెసే ఉన్నాయి నాన్న. ఇందాక చెప్పుకున్నట్టుగా వేరే వ్యక్తుల వల్ల కుటుంబ సమస్యలు పెరుగుతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు అంటారా, జూన్ తర్వాత ప్రశాంతంగా మీకు సానుకూలంగా మీకు తీర్పు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. సామరస్యంగానే తప్పనిసరిగా పరిష్కారం అవుతూ ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉంటారు కదా, ఈ సంవత్సరం వారికి ఏ విధంగా ఉండబోతోంది? విదేశం వాళ్ళకి కొంచెం అవకాశాలు తక్కువ నాన్న. కానీ ఏదేమైనా ఈ సంవత్సరం 2026 సంవత్సరం చివరిలో ఏదైనా విదేశీ ప్రయాణాలకు ప్రయత్నించండి, తప్పనిసరిగా మంచి సానుకూలంగా ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా చాలా మంచి ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది. అలాగే వివాహం కాని వారికి, సంతానం లేని వారికి ఎలా ఉండబోతోంది గురుగారు? వివాహం జూన్ తర్వాత వివాహం తప్పనిసరిగా మంచి సంబంధాలు కుదురుతాయి. కానీ దీంట్లో కూడాను 1-2 సార్లు ఆలోచించుకోండి. జాతకరీత్యా కావచ్చు, ఆర్థిక రీత్యా కావచ్చు, కుటుంబ రీత్యా కావచ్చు. కొన్ని సంబంధాలు వీళ్ళకి బాగా టెంప్టింగ్గా ఉంటాయి. మేలిపండు చూడ మేలిమేయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండి అని చూడటానికి బాగుంటాయి. కానీ ఇంటర్నల్గా వెళ్ళిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి స్టెప్ వేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని స్టెప్ వేయండి, ముందుకు వెళ్ళండి. అలాగే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా వాళ్ళిద్దరి జాతకాలు కలిసినాయా లేదా అనేది 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. మంచి సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతాన విషయానికి వస్తే కూడా వీళ్ళకి తప్పనిసరిగా మంచి సంతాన యోగం కలుగుతుంది. కానీ ఆడపిల్లలు ఎక్కువగా పుట్టడానికి అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అంటే ఆడపిల్లలు పుట్టడం అనేది తప్పని చెప్పడం, ఇందాక చదివే చెబుతున్నాను. ఆడపిల్లలు పుట్టడం అనేది అదృష్టం ఉంటేనే జరుగుతుంది. దయచేసి అది అర్థం చేసుకోండి. ఆడపిల్లలు పుట్టాలని నా కోరిక. గురుగారు, వీరు మరిన్ని అనుకూల ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? నిజంగా నాన్న, వీళ్ళు సోమవారం, శనివారం, మంగళవారం, శని, సోమ, మంగళ 3 వారాలు శివాలయానికి వెళ్ళవలసిందే. వెళ్ళి ప్రదక్షిణాలు చేయవలసిందే. అలాగే ముఖ్యంగా చండీశ్వర ప్రదక్షిణ అని ఒకటి ఉంటుంది నవగ్రహ శివాలయంలో. ధ్వజస్తంభం దగ్గర నుంచి స్వామివారి నీళ్లు బయటకు వస్తాయి కదా, సోమసూత్రం అంటారు. అంతవరకు వెళ్ళి మరలా అక్కడి నుంచి వెనక్కి తిరిగి రావడం రివర్స్లో ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. మీరు గుళ్ళల్లో పనిచేసేటువంటి పూజారిని అడిగినా చెప్తూ ఉంటారు చండీశ్వర ప్రదక్షిణ. ఇవి ఎవరైతే చేస్తారో, అది కూడా ప్రదోషకాలంలో సాయంకాలంలో ఎవరైతే చేస్తారో వాళ్ళకి మీకుండేటువంటి గ్రహ ప్రతికూలత ఏదైతే ఉందో అది కూడా తొలగిపోయి సానుకూలంగా ఉంటూ అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి